హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సారీ ఫ్రెండ్స్, వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది. ఈరోజు మనము సంపంగి తోరణం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సంపంగి తోరణము, మండపం డెకరేషన్ మాల అంటారు. వీటిని చాలా విధాలుగా పిలుచుకుంటారు. మేము వర్క్ చేసే దగ్గర సంపంగి క్రిస్టల్స్ అంటాము. ఇట్లా సంపంగి డెకరేషన్స్ కానీ, పూజస్ కానీ, పూజా రూమ్స్కి కానీ, ఫెస్టివల్స్కి కానీ ప్రతి చోట మనం వీటిని యూజ్ చేస్తూ ఉంటాము. వీటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనము 3 లైన్స్ పెట్టుకుంటాము. రోజెస్, మేరా పూలు అంటారు, రోజెస్ అంటారు. వీటిని 3 లైన్స్గా మనము పెట్టుకోవాలి. 1 ఫీట్ చేసుకుంటాను. మనం ఎంత ఫీట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫీట్కు తగ్గట్టు 1 ఫీట్ అంటే 12 ఇంచెస్కి తగ్గట్టు 12 ఇంచెస్ సంపంగి, మళ్ళీ ఒక 3 ఇంచెస్ రోజెస్ అనుకోవాలి. దానికి ఎక్స్ట్రాగా మనం కట్టుకోవాలి కదా పైన, దేనికైనా డోర్స్కి కానీ అలా దేనికైనా కట్టడానికి మనము ఒక 5 ఇంచెస్ వదులుకుంటాము. అలా ఒక 20 ఇంచెస్ థ్రెడ్ తీసుకుంటాము. అట్లా 2 తీసుకుంటాము. ఒకటే చేయకుండా 2 చేసుకుంటాము. మనము 2 సేమ్ సైజ్ థ్రెడ్స్ కట్ చేసుకొని అలా రోజెస్ అన్నీ మనం 3 టైమ్స్ పెట్టుకుంటాము. 5 or 6 రోజెస్ పెట్టుకోవచ్చు, మన ఇష్టము. సైజుని బట్టి మనం చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా సంపంగి ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని బాగా నీట్గా కిందికి కొంచెం సూదికి సగం పైన వచ్చే లోపల కిందికి పెట్టేసుకుంటాము. ఇట్లా నీట్గా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా పెట్టుకుంటే, కొంచెం స్టిఫ్గా పెట్టినామంటే అది ఎక్కడికి పోదు. లూజ్ లేకుండా స్టిఫ్గా పెట్టినామంటే మనకు బాగా కూర్చుంటాయి సంపంగి పూలన్నీ. ఇలా మనం రిపీటెడ్గా చేసుకుంటూ ఉండాలి. సంపంగి పూలు పెట్టుకుంటూ 1 ఫీట్ వచ్చేంత వరకు మనం పెట్టుకోవాలి. అలానే ఇంకొకటి సంపంగి గార్లాండ్ కూడా సేమ్ దీనిలాగే చేసుకొని మనము పెట్టుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనము ఒకటి రెడ్ ఫ్లవర్, వేస్ట్ ఫ్లవర్ ఉంటుంది కదా, అది పెట్టుకోవడం వల్ల మనకు సంపంగి పూలు లూజ్ అయిపోకుండా ఉంటాయి. మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నాం కదా, సంపంగి కుచ్చులు చేసుకున్నాం కదా, అలా 6 సంపంగి 1 రోజ్ పెట్టి 3 లైన్స్ పెట్టుకోవాలి. ఫైనల్ అవుట్పుట్ మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. Thank you for watching my video friends. Thank you.